హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విక్టరీ వెంకటేష్ గారు నటించిన లక్ష్మి సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి వి వినాయక్ గారు డైరెక్టర్, బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్కి రమణ గోగుల గారు. ఈ సినిమాలో వెంకటేష్, నయనతార, సాయి షిండే, ప్రదీప్ రావత్, చార్మి, బ్రహ్మానందం వీళ్ళందరూ కలిసి నటించిండ్రు. ఇక స్టోరీ విషయానికి వస్తే అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు వీళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీ. గతంలో మనము చిరంజీవి గారు అన్నయ్య చూసుంటాము, రాజశేఖర్ గారు మా అన్నయ్య చూసినాము, అంతకుముందు సంక్రాంతి చూసినాము. అవన్నీ ఒక టైపు అన్నదమ్ముల స్టోరీలు అయితే ఇది ఇంకొంచెం డిఫరెంట్ స్టోరీ అనమాట. సేమ్ అలాంటి కాన్సెప్ట్తోనే కొంచెం డిఫరెంట్ చేసిండ్రు. ఈ సినిమాలో వచ్చేసి వెంకటేష్, రాజీవ్ కనకాల, శర్వానంద్, ఇంకొక ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళ నలుగురు, ఒకరు సొంత చెల్లెలు, ఇంకొక చెల్లి రంగనాథ్ గారు కూతురు అనమాట. అలాగే శర్వానంద్, రాజీవ్ కనకాల గారు కూడా సొంత తమ్ముళ్ళు కాదు. వీళ్ళు సొంత తమ్ముళ్ళు కాదు అనేది ఇంటర్వ్యూలకు ముందు తెలుస్తుంది. ఈ సినిమాలో నయనతార, చార్మి హీరోయిన్స్, మేనత్త కూతురు నయనతార. ఫస్ట్ అది ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెప్తారా, ఫస్ట్ ఇంటర్వెల్ పైన చెప్తారనమాట. దానికి ముందు తెలియదు కదా, సొంత అన్నదమ్ములే అనుకుంటాం మనం అందరూ. ఇంటర్వెల్కి ఒక్క సీన్ ముందు తెలిసిపోద్ది అనమాట. అదే ఫస్ట్ ఒక చెల్లెలు పెళ్లి చేస్తాడు, సమీర్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రెండో చెల్లెల విషయంలో ప్రతిదీ లిమిట్గా ఆలోచిస్తుంటాడు. నేను అంత బడ్జెట్ ఇవ్వలేను, అంత కట్నం ఇవ్వలేను, అంత ఖర్చు పెట్టలేనంటే ఆ ఒక్క విషయంలో చిన్న చెల్లి అడగద్ది. ప్రతి విషయంలో వేరువేరుగా చేయకుండా ఈ ఒక్క విషయంలో మాత్రమే వేరు చేస్తానంటే, ఎందుకన్నయ్య బయట వర్కర్స్ని కూడా సమానంగా చూసే నువ్వు ఇంట్లో వాళ్ళని మాత్రం ఎందుకు విడివిడిగా చూస్తావంటే, నేనంటే నీ సొంత చెల్లిని కాదా అన్నప్పుడు నేను ఇంటి ఆడపడుచుని కాదా అడగద్ది. అప్పుడు వెంకటేష్ చెప్తాడు, నువ్వు ఇంటి ఆడపడుచు కాదమ్మా అంటాడు. షాక్ అయిపోద్దాం సినిమా చూసి ఆడియన్స్కి అందరికి ఒక్కసారి. నువ్వే కాదు, నేను కూడా ఈ ఇంటి వాడిని కాదు, ఎక్కడో పని వాళ్ళుగా పాలేరులో ఉండాల్సిన మనము ఈ ఇంటి యజమాని తీసుకొచ్చి మనం సాకిండు, మనం ఇంట్లో వీళ్ళు బాగు కోరాలే కానీ ఆస్తిలో భాగం కోరకూడదు అని చెప్తారు అనమాట. అప్పుడు రాజీవ్ కనకాల, శర్వానంద్ పోయేసి దగ్గరికి పోయి చాలా పద్ధతిగా మాట్లాడతారు. మేము స్కూల్కి వెళ్తుంటే బ్యాగులు మోసిను, మాకు దెబ్బలు తగిలితే నువ్వు బాధపడ్డావు, ఎన్నో చేసినట్టుగా ఎంత బాగా యాక్టింగ్ చేసావు మిస్టర్ లక్ష్మీనారాయణ అని చెప్పేసి షాక్ అయిపోతున్నారు అందరూ ఒకసారి. ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ, సినిమా చూసి ఆడియన్స్ కానీ అందరూ. ఇప్పటివరకు మా కోసం పడిన కష్టాలు చాలు, ఇక మీట నువ్వు మీ చెల్లెలు పోయి ఆడని కష్టపడాలని చెప్పి బయటికి దోసేస్తారు. వాళ్ళ చెల్లెల్ని తీసుకొని అట్లా బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఇంటర్వ్యూలు పడుద్ది. ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఆ ఫ్యాక్టరీని కాపాడడమే, ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళని కాపాడడమే వెంకటేష్ లక్ష్యం. తర్వాత రంగనాథ్ గారితో ఒక చిన్న సీన్ వస్తుంది. తండ్రి చనిపోయినా కూడా పెద్ద కొడుకు అనేవాడు తండ్రి రూపంలో బతికే ఉంటాడని వాళ్ళకి తెలియదు, నువ్వే వాళ్ళకి తెలియజేయాలా, ఫ్యాక్టరీని భద్రంగా చూసుకోవాలని చెప్పేసి చచ్చిపోతాడు. సో అలాంటి ఒక బయటికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ అదే ఫ్యాక్టరీలో వర్కర్గా చేరి ఆ ఫ్యాక్టరీని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ మంచిదే, వాళ్ళ అమ్మ మంచి క్యారెక్టర్ అనమాట. ఇంకా తర్వాత ఇంటర్వ్యూల పైన నయనతారది స్టోరీ స్టార్ట్ అవుద్ది. కోల్కత్తాలో ఆ అమ్మాయి కాలేజీ చదువుతుంటుంది అనమాట. తర్వాత ఆ అమ్మాయిని లవ్ చేయడము, ఆట పట్టించడం ఇవన్నీ చేస్తుంటాడు. తర్వాత తెలుస్తుంది సుధాకి, నయనతారకి చాలా దగ్గర బంధువు అని చెప్పేసి రంగనాథ్ వాళ్ళ చెల్లెలు అనమాట. చెల్లెలు కూతురు నయనతార, అంటే వెంకటేష్కి వరుస అవుద్ది అనమాట. సో అట్లా జరిగిపోతా ఉంటే నయనతారని బేరీచోడు ఒకడు ఉంటాడు లవ్ చేయలేదనేసి, ప్రదీప్ రావత్ కొడుకు. వాడు అట్లా బెదిరిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ప్లేస్లో కోల్కతాలో ఫైట్ జరగదు ఇద్దరికి. ఫైట్ జరిగినప్పుడు వెంకటేష్ కొట్టిన దెబ్బలకు వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. చాలా బాగుంటుంది ఆ ఫైట్ జరగద్ది. వాడు ఒక మాదిరి మెంటల్గా అప్సెట్ అయిపోయి ఉంటాడు. అప్పటి నుంచి ప్రదీప్ రావత్ నా కొడుకుని కొట్టినవాడు తెలుసుకోవాలని చెప్పేసి ప్రదీప్ రావత్ ట్రై చేస్తుంటాడు. ఇటు ఇంటర్వ్యూల ముందు నుంచే సాయి షిండే ఉంటాడు. వాళ్ళ కంపెనీలో మోసం చేసినందుకు వెంకటేష్ జైలుకి పట్టిస్తుంటాడు. అప్పటి నుంచి వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని సాయి షిండే ట్రై చేస్తూ ఉంటాడు. ఇటు ఇద్దరు పెద్ద విలన్లు,
తర్వాత విలన్ వెతుకులాడుకుంటూ వస్తాడనమాట. కోల్కతా నుంచి హైదరాబాద్కి వస్తాడు. వచ్చినప్పుడు నయనతార కోమలోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ ఫైట్ జరుగుద్ది కదా, ఒకటి తీసుకొని కొట్టినప్పుడు సడన్గా తలకు దెబ్బ తగిలి కోమలోకి వెళ్ళిపోయి ఉంటుంది. కోమలోకి వెళ్ళిపోయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి 10 లక్షల రూపాయలు బిల్లు కట్టి ఉంటాడు. తర్వాత అక్కడి నుంచి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆవతి ప్రసాద్ వాళ్ళందరూ కూడా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పైకి లేవుదు. అనుకోకుండా వీడు అరుపు వినిపించినప్పుడు సడన్గా లేచి కూర్చుంటుంది. ప్రదీప్ రావత్ కొడుకు వాయిస్ని. అప్పుడు ప్రదీప్ రావత్ వీళ్ళందరూ హెలికాప్టర్లో వచ్చేస్తారు హాస్పిటల్ దగ్గరికి. ఆ తర్వాత వీళ్ళని కిడ్నాప్ చేయడము, శరవణంద్ వీళ్ళని కిడ్నాప్ చేసిన వీళ్ళని నాటకం ఆడడము, అక్కడ పోయిన తర్వాత సాయి చండి మళ్ళీ వాళ్ళకి ఎదురు తిరగడము. ఇంకా అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నదమ్ముళ్ళు చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళ అన్న దగ్గర ఉండిపోతున్నట్టు. అది స్టోరీ. దీనికి ఒక పాత కాన్సెప్ట్, పాత స్టోరీ అయినా కూడా కొత్తగా తీసిందని చెప్పేసి దాసనారాయణరావు గారు కూడా వివి నాయక్ గారిని మెచ్చుకునిండ్రు. అవును, ఈ జనరేషన్ తగినట్టు బాగా తీసిండనేసి. ఫ్లాష్ బ్యాక్, పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఒక చిన్న సస్పెన్స్ పెట్టి బాగా మెయింటైన్ చేసింది. ఇంకా సీన్ల గురించి చెప్పాలంటే ఫస్ట్ కాలేజీలో ఒక ఫైట్ ఉంటుంది. ఇంట్రడక్షన్ హీరో ఇంట్రడక్షన్ సీను. అలాంటి ఒక ఇంట్రడక్షన్ వెంకటేష్ గారి సినిమాలో ఏ సినిమాలో లేని ఇంట్రడక్షన్ లక్ష్మిలో ఉంటుంది అనమాట. అది కాలేజీలో వాళ్ళ చెల్లెల్ని ర్యాగింగ్ చేయడానికి ట్రై చేస్తే డైలాగులు కొట్టద్దు అనమాట, మా అన్న వస్తాడని చెప్పేసి. అప్పుడు కారులో వస్తాడు, బ్లాక్ కలర్ కారు, బ్లాక్ కలర్ సూట్ వేసుకొని. కెమెరా ఎన్ని యాంగిల్లో మార్చుంటారంటే అలా వచ్చి దిగి ఫుల్ బ్లాక్ సూట్లో సర్రిగా ఉంటాడు వెంకటేష్. మంచి ఫైట్ అనమాట అది. సత్యప్రకాష్ దగ్గర ఫైట్ అక్కడ కొట్టి మళ్ళీ సత్యప్రకాష్ దగ్గరికి వచ్చి కొడతాడు అనమాట. ఆ సీన్ బాగుంటుంది. తర్వాత సీన్లు కూడా అక్కడ వర్కర్స్ని అందరినీ కూడా సమానంగా చూడాలా, వాళ్ళకి ఏదైనా బాధ అయితే అందరు కలిసి డబ్బులు వేయాలా. ఆ సీన్లన్నీ బాగుంటాయి. వెంకటేష్ కూడా సీన్ మళ్ళీ ఒక ప్లేస్లో 10 లక్షల రూపాయలు దొంగతనం చేసినట్టుగా అని చెప్పేసి చేస్తే ఎల్బి శ్రీరామ్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేస్తారు అన్నమాట పోలీసు వాళ్ళకి. ఇంకా సరిపోకపోతే మా జీతం నుంచి కూడా కట్ చేసేమనేసి. ఆ సీన్లు బాగుంటాయి. మధ్యలో వేణుమాధవ్ తెలంగాణ శకుంతల కామెడీ ఉంటుంది, సరైన కామెడీ. వేణుమాధవ్ కెరీర్లో అనేది బెస్ట్ కామెడీ ఏదైనా ఉందా అంటే సై తర్వాత ఒక బెస్ట్ కామెడీ ఉందంటే వేణుమాధవ్కి అదే ఆ కామెడీ అనమాట. తెలంగాణ శకుంతల గారికి వేణుమాధవ్ గారి కెరియర్లో ది బెస్ట్ కామెడీ అంటే లక్ష్మీనే. సూపర్గా ఉంటుంది. వేణుమాధవ్ అప్పు తీసుకొని తిరిగి కొన్ని అడిగినప్పుడు అంతా ఏదో ఒక సాగు చెప్తా ఉంటాడు అనమాట. అడిగినప్పుడు తప్పించుకుంటా ఉంటాడు. అది పనిగా వెంకటేష్ చెల్లెలు సమీర్తో తిరుగుతుందని చెప్పేసి ఒక ఫోటో తీసి ఆ ఫోటో తీసుకొని పోయి వెంకటేష్ చూపిస్తే చాలా సింపుల్గా ఇసిరేస్తారు అనమాట. శాఖయ్యవా ఇప్పుడు చూడు అని చెప్పేసి, దీంట్లో తప్పేముంది, వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి కూడా చేయబోతానంట అనేసరికి, అన్న అట్లంటే తప్పు కాదే, ఒక 2 లక్షలన్నీ అన్న బతిని ఆడుకుంటాడు. ఫస్ట్ సమీరు వెంకటేష్ చెల్లెలు లవ్ చేసుకునేది ఫోటోలు తెస్తాడు. అప్పుడు తెలంగాణ శకుంతల పక్కన ఉంటుంది, డబ్బులు అడుగుతా ఉంటుంది, కొట్టి మరీ అడుగుతా ఉంటుంది. మాలకు ఫోటో తీసి వెంటనే గర్వం చూపిస్తాడు అనమాట. చెక్కు ఏదో చెప్తాడు, పోయి డబ్బులు తీసుకొని వచ్చేస్తాను, వెయిట్ చేయమని చెప్పేసి పోతే వెంకటేష్ డబ్బులు ఇవ్వడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయలేక తలదించుకొని వచ్చి తెలంగాణ శకుంతల దగ్గర తమ్ముడు అంటాడు మళ్ళీ, ఇప్పుడే కదా వస్తే గీసే ఏమే అన్న ఊరుకో అక్కనమ్మా చెల్లినమ్మా డబ్బులు లేవక్క అని చెప్పేసి చేస్తారు చూసినా. అది వేణుమాధవ్కి లైఫ్లో మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన కామెడీ. అది బాగుంటుంది. వెంకటేష్ ఆ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయిండు అనుకుంటారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయిండు సాయి సింటే చెప్తాడు, వెంకటేష్ వెళ్ళిపోయిండు ఇంకా మేట ఈ ఫ్యాక్టరీ సైడ్ రాడని. సడన్గా వర్కర్ డ్రెస్ వేసుకొని వస్తాడు, కాకి బట్టలు వేసుకొని వచ్చేస్తాడు అనమాట. అప్పుడు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మణిశర్మ గారు కొట్టుంటారు, లక్ష్మి 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 వచ్చి వర్కర్గా కూర్చొని జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఇక్కడ ఏం పని లేదు, మేనేజర్ పోస్ట్ పోయింది, ఇప్పుడు ఏం పని చేస్తామంటే ఇట్లా ప్యూన్ ఉద్యోగం చేస్తామంటే ఏ పని అని చేస్తా అంటాడు. అట్లా ప్యూన్ ఉద్యోగం కూడా చేస్తారనమాట. ప్యూనే కదా వాడితే మర్యాద ఏందని చెప్పేసి శరవణ సిగరెట్ తాగుతుంటాడు. తాగి పొగ వదులుతాడు చూసినా. అలా పొగ వదిలినప్పుడు వెంకటేష్ తిరిగి చూసేసరికి వచ్చిన పొగ మళ్ళీ టక్కున లోపల వేస్తుంది అనమాట. సీరియస్లో కామెడీ అనమాట.
ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీ ఆ స్థలాన్ని అమ్మాలని ట్రై చేస్తారు ఒక మార్వాడి చెట్టుకి. సడన్గా వెంకటేష్ వచ్చి వాళ్ళని కొట్టి, ఇది వర్కర్ కోసం ఇచ్చిన స్థలము, దీన్ని ఎవరైనా అమ్మాలని చూస్తే ఊరుకొని చెప్పేసి కొన్ని డైలాగులు కొట్టి వెళ్ళిపోతాడు. తమ్ముళ్ళైనా ఊరుకోను అని చెప్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ సీన్లు అన్నీ బాగుంటాయి. ఆ సీన్లు అన్నీ కూడా బాగుంటాయి. మళ్ళీ ఇంకొక హైలైట్ సీన్ ఏంటంటే చెల్లెలు చెప్పుతో కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. సాయి చేసిండి అని చెప్తూ కొడద్దు అనమాట. అదే ఒకసారి మిషన్ ఆఫ్ చేయించండి చెప్తానంటే, అప్పుడు అందరు ముందుకు వచ్చినప్పుడు వెంకటేష్ని కొడద్దని అందరూ అనుకుంటారు, కానీ సడన్గా చెప్పు తీసి సాయి చేసిండి అని కొడద్దు అనమాట. హైలైట్ సీన్. మా నాన్నకి ఇచ్చిన మాట కోసము ఫ్యాక్టరీని కాపాడుతూ మమ్మల్ని కాపాడుతున్నాడు, లేదంటే నువ్వు చచ్చిపోయి చాలా రోజులు అయ్యింది అని చెప్పి డైలాగులు కొట్టద్ది అని చెల్లెని తీసుకొని పోతారు. సో అట్లాంటి సీన్లు లక్ష్మిలో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సీన్లు చాలా ఉంటాయి. కమర్షియల్గా సూపర్గా ఉంటుంది సినిమాది. కమర్షియల్ సినిమా, మంచి కలెక్షన్ తెచ్చిపెట్టిన సినిమా. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా చేసి ఉంటారు. ఆయన అన్ని సినిమాలకి ఇంద్ర, ఠాగూరు, చెన్నకేశ్వర అన్నిటికీ అట్లా చేసి ఉంటాడు. అదే లెవెల్లో లక్ష్మికి కూడా చేసి ఉంటాడు. సాంగ్స్ ఎందుకు మణిశర్మ గారు కొట్టలేదా? లేదు, రమణ గోగుల గారు ఒక అవకాశం ఇవ్వాలా ఆయనకి, ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలా అనేసి ఇచ్చిండ్రు. బట్ ఆయన కూడా మంచి సాంగ్స్ ఇచ్చుంటాడు. అదే మంచి సాంగ్ అంటే దాంట్లో హైలైట్ సాంగ్ తారా తలుకు తారా అనే సాంగ్ ఉంటుంది కదా, అది సాంగ్స్ బాగానే ఉంటాయి. అది హైలైట్ సాంగ్ వచ్చి తారా తలుకు. ఇంకా తర్వాత బావమర్దల సాంగ్ క్లైమాక్స్లో ఉంటుంది, లక్ష్మీ బావ. సేమ్ అదే టైప్లో తులసిలా పెట్టుంటారు, తులసి ఆ టైప్ అట్లా పెట్టుంటారు. మెయిన్ ఇలా తారా తలుకు తారా అనే సాంగ్ మాత్రం బాగుంటుంది. ఇంకా డైరెక్షన్ గురించి చెప్పాలంటే వివి నాయక్ గారు ఈ సినిమాకి లక్ష్మి అని పేరు పెట్టిండ్రు. లవ్ స్టోరీ అనుకున్నారు ఫస్ట్. అందరూ ఒక అమ్మాయి గురించి స్టోరీ ఉంటుంది, హీరోయిన్ పేరు లక్ష్మి ఉంటుంది, ఆ అమ్మాయి కోసం పోరాడేదో స్టోరీ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. బట్ అలా పెట్టకుండా లక్ష్మీనారాయణ పెట్టకుండా లక్ష్మీతో కట్ చేసిండు. తర్వాత జనాలు ఊహించింది ఆయన తీసిండు అనమాట. సూపర్. అది వివి నాయక్ గారి డైరెక్షన్ చాలా బాగుంటుంది ఆ సినిమాకి. అదే ఆయన లైఫ్లో కూడా ఒక ఠాగూర్ తర్వాత పెద్ద హిట్ అంటే లక్ష్మీనే. స్టోరీ ఆకలి శివ గారు, స్టోరీ వచ్చి ఆకుల శివ. వెంకటేష్ గారి కెరీర్లో లక్ష్మి పెద్ద హిట్, మంచి సినిమా, ఒక మంచి సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే ఫ్రెండ్స్, లక్ష్మి గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.